ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ఫాస్ట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మ్యాచ్ అనేది హైదరాబాద్లో జరుగుతుందన్నమాట. ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎస్ఆర్హెచ్కి అండ్ లక్నోకి కూడా. రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ హైదరాబాద్లో జరగబోతుంది. అండ్ హైదరాబాద్లో రీసెంట్ టైమ్స్లో మనకి వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి పిచ్ అనేది కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో గ్రాండ్ లీగ్స్ ఫైనల్ అఫీషియల్ పిచ్ రిపోర్టు చూడడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో ఆ పిచ్ రిపోర్ట్ ప్రకారం అయితే మనకి పిచ్ అయితే కొంచెం బిహేవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నార్మల్గా చెప్పాలంటే హైదరాబాద్ పిచ్ అనేది మనకు తెలిసిందే బ్యాటింగ్ పిచ్ అన్నమాట. అండ్ ఎస్ఆర్హెచ్ స్ట్రెంత్ కూడా బ్యాటింగే కాబట్టి కొంచెం బ్యాటింగ్ పిచ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఈ రోజు అయితే వర్షం అయితే ఎలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదన్నమాట. 99% మ్యాచ్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ మనకి చూసుకున్నట్లయితే కొన్ని చేంజెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి లక్నో నుంచి అయితే కొన్ని చేంజెస్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మోసిన్ ఖాన్ లాస్ట్ మ్యాచ్ ఇంజురీ అయింది. అండ్ ఇంకా కొన్ని చేంజెస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి ఆస్టన్ టర్నర్ మనకి ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ మనకి 2 ఛాన్సెస్ ఇచ్చారన్నమాట. సో ఇంకొక ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు, లేకపోతే లేవచ్చు అన్నమాట. అది కూడా మనం చూసుకోవాలి. సో లక్నో నుంచి అయితే కొన్ని చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఎస్ఆర్హెచ్ నుంచి అయితే లాస్ట్ మ్యాచ్ అయితే మనకి సన్వీర్ సింగ్ మనకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చాడన్నమాట. కాకపోతే ఈ మ్యాచ్ అయితే మనకి మ్యాక్సిమం జయదేవ్ ఉన్నద్కర్ అయితే మనకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు కంపల్సరీగా. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. ఫ్రీగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇప్పుడు ఫాస్ట్గా యూస్ చేసుకుని నేను ఆల్రెడీ రీసెర్చ్ చేశాను అన్నమాట ఈ మ్యాచ్కి. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం యూస్ చేసుకుని ఇప్పుడు టీమ్స్ క్రియేట్ చేస్తాను. సో మన టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతాం. సో టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ అన్ని మ్యాచెస్ అవైలబుల్గా ఉన్నాయి కదా, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, కబడ్డీకి. సో ఇక్కడ ఏవైతే టీం క్రియేట్ చేసుకుంటే ఆ టీం అనేది ఈజీగా మన డ్రీమ్ లైన్లో కాపీ చేసుకోవచ్చు అన్నమాట. మనకి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే మనకి చూసి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, కాపీ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ హైదరాబాద్ వర్సెస్ లక్నో మ్యాచ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్లేయర్స్ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేఎల్ రాహుల్ మంచి ఫామ్లో ఉన్నాడు అన్నమాట. అండ్ వికెట్ కీపింగ్ కూడా చూస్తాడు. సో వికెట్ కీపింగ్ పాయింట్స్ వస్తాయి, ప్లస్ మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ కన్సిస్టెంట్ ప్లేయర్. అండ్ మనకి హెన్రిక్ క్లాసెన్ కూడా చూసుకున్నట్లయితే మనకి 3 వికెట్స్ పడిన తర్వాత వస్తున్నాడు అన్నమాట. అండ్ కెప్టెన్ అయ్యేంత ఛాన్స్ అయితే తక్కువగా ఉంది. కెప్టెన్ అయితే ఈ మధ్య కెప్టెన్ అయ్యేంత పెర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు, ఫినిషింగ్ రోల్ అయితే బాగా చేస్తాడు. సో నికోలస్ పురాన్ కూడా మనకి బ్యాటింగ్ మరింత స్కోప్ లేదన్నమాట. 3 డౌన్ కానీ 4 డౌన్ కూడా వస్తున్నాడు అన్నమాట. మంచి ప్లేయర్, కెప్టెన్ అయ్యే ఛాన్స్ అయితే తక్కువ. అండ్ వీళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేద్దాం. అండ్ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, హూడా, సమద్ బదోని అండ్ టర్నర్ అన్నమాట. మొత్తం 7 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. 7 బ్యాట్స్మెన్తో చూసుకున్నట్లయితే అందరూ కొంచెం లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఎక్కువ ఉన్నారన్నమాట. బదోని 4 డౌన్ వస్తాడు, సమద్ 5 డౌన్ వస్తాడు, దీపక్ హూడా 3 డౌన్ కానీ 4 డౌన్ కానీ వస్తాడు, మయాంక్ అగర్వాల్ 1 డౌన్ వస్తాడు. వీళ్ళిద్దరు ఓపెనర్స్ అన్నమాట, హెడ్ అండ్ అభిషేక్ శర్మ. అండ్ దాని తర్వాత టర్నర్ కూడా చూసుకున్నట్లయితే 5 డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 5 డౌన్ కానీ 4 డౌన్ కానీ. సో ఇలా మనకి బ్యాటింగ్ సెక్షన్ ఉంది కదా. సో ఆల్రౌండర్స్ చూసుకున్నట్లయితే కృణాల్ పాండ్యా 2 ఓవర్స్ కానీ 3 ఓవర్స్ కానీ వేస్తాడన్నమాట. పిచ్ బేస్డ్ అండ్ పిచ్ కండిషన్ బట్టి బాగా వేస్తే 4 ఓవర్స్ కూడా వేసే అవకాశాలు ఉంటాయి. అండ్ బ్యాటింగ్ అయితే 6 డౌన్ కానీ 6 డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మార్కస్ స్టోయినిస్ 1 డౌన్ వస్తాడన్నమాట. లాస్ట్ మ్యాచ్ కూడా 2 ఓవర్స్ వేసాడు. సో చాలా MVP, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎల్ఎస్జీకి. అండ్ నితీష్ రెడ్డి కూడా మనకి హైదరాబాద్ పిచ్ మీద చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ 1 or 2 ఓవర్స్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఓవర్స్ కన్నా మెయిన్గా బ్యాటింగ్ అయితే చాలా కన్సిస్టెంట్గా పెర్ఫార్మెన్స్ చేస్తాడు. అండ్ జెన్సన్ ఈ మ్యాచ్లో అయితే ట్రై చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే మార్కో జెన్సన్ దగ్గర చేంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఎస్ఆర్హెచ్. అండ్ షాదాబ్ అహ్మద్ అయితే మనకి మరీ అంత ఇంపాక్ట్ఫుల్ లేదన్నమాట లాస్ట్ 2 to 3 మ్యాచెస్. కాకపోతే ఓన్లీ స్పిన్నర్ మనకి ఎస్ఆర్హెచ్కి. అండ్ దాని తర్వాత కులకర్ణి మనకి లక్నోకి ఓపెనర్ కింద వస్తాడన్నమాట. అండర్ 19 ఇండియన్ ప్లేయర్, ఓపెనర్ కింద ఆడతాడు. అండ్ లాస్ట్ 2 మ్యాచెస్ అయితే ఫెయిల్ అయ్యాడు. ఇంకో ఛాన్స్ అయితే ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం, ఎందుకంటే ఓపెనర్ కాబట్టి కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ బౌలింగ్ చూసుకున్నట్లయితే మనకి ప్యాట్ కమిన్స్, నటరాజన్, బిష్నాయ్, మోసిన్ ఖాన్ మ్యాచ్ ఆడమాట, నవీన్ ఉల్ హక్, భువనేశ్వర్ కుమార్ అండ్ ఠాకూర్. యాదవ్ కూడా మనకి కంప్లీట్ ఐపీఎల్ ఇంకా ఆడాడు. అండ్ జయదేవ్ ఉన్నద్కర్ అండ్ వైఎస్ చిరాగ్. సో మొత్తం 12 ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకున్నమాట. మీకు ఇంకా డ్రాప్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ
డ్రాప్ చేసుకోవాలనుకుంటే సమ్మర్ని డ్రాప్ చేసుకోవచ్చు. రిస్క్ తీసుకోలేమంటే మొత్తం 12 ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. అలా కాదు ఇంపాక్ట్ ప్లేస్ మీద నాకు నమ్మకం లేదు, ఇంపాక్ట్ ప్లేస్ వస్తారో చెప్పలేమనుకుంటే జయదేవ్ ఉన్నద్గట్ని అండ్ వైఎస్ చెరగ్ని ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రస్తుతంగా అయితే కంటిన్యూ చేద్దాం. సో కంటిన్యూ చేసిన తర్వాత అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫిక్స్డ్ ప్లేయర్ ఆప్షన్స్ చూసుకోవచ్చు. సో ఫిక్స్డ్ ప్లేయర్ అంటే మీకు ఏ ప్లేయర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్లేయర్ ప్రతి టీంలోకి వస్తాడనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కేఎల్ రాహుల్ బాగా ఆడతాడు అనుకుంటే కేఎల్ రాహుల్ ఫిక్స్ చేసుకోండి. కేఎల్ రాహుల్ ప్రతి టీంలోనే వస్తాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను ఆల్రౌండర్లో మార్కస్ స్టాయినిస్ని అండ్ నితీష్ రెడ్డిని కూడా ఫిక్స్ చేసుకుంటున్నాను. సో దాని తర్వాత మీరు ఇంకా కావాలితే ప్యాట్ కమిన్స్ని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ నితీష్ రెడ్డిని తీసేసి సో ఇక్కడ ఫిక్స్డ్ ప్లేయర్లో ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డిని కావాలితే రిమూవ్ చేసుకొని మార్కస్ స్టాయినిస్ని, ప్యాట్ కమిన్స్ని అండ్ లోకేష్ రావుని ఫిక్స్డ్ ప్లేయర్ కింద పెట్టుకోవచ్చు అన్నమాట. సో అలా పెట్టుకుంటే వీళ్ళ ముగ్గురు వస్తారన్నమాట మనకి ప్రతి టీంలోని. కంటిన్యూ చేస్తాను. అండ్ కెప్టెన్ ప్లేస్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ సజెషన్స్ ఇస్తుంది కదా. సో సజెషన్స్ 8 మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నికోలస్ పూరన్ రిమూవ్ చేయండి. అండ్ దాని తర్వాత క్లాసెన్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలాగా మొత్తం 6 ప్లేస్ని ఇక్కడ కెప్టెన్ ప్లేస్లో పెట్టుకోవచ్చు అన్నమాట. మీరు కావాలితే ఇక్కడ నటరాజన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మీరు ఇంకా కావాలితే సో నటరాజన్ పెట్టుకోవచ్చు. లేకపోతే మొత్తం వెళ్ళినమాట మన కెప్టెన్ ప్లేయర్స్ రాహుల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్కస్ స్టాయినిస్, నితీష్ రెడ్డి అండ్ ప్యాట్ కమిన్స్. అండ్ కంటిన్యూ చేస్తాను. అండ్ వైస్ కెప్టెన్లో కూడా చూసుకున్నట్లయితే నేను కేఎల్ రాహుల్, క్లాసెన్, పురాన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ దాని తర్వాత మార్కస్ స్టాయినిస్, దాని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నితీష్ రెడ్డి అండ్ మార్కో జెన్సన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత బౌలర్స్లో ప్యాట్ కమిన్స్, నటరాజన్, బిష్నాయ్, భువనేశ్వర్ కుమార్, నవీన్ ఉల్ హక్ అండ్ వై ఠాకూర్. సో వీళ్ళన్నమాట మనకి వైస్ కెప్టెన్ ప్లేయర్స్, హై క్వాలిటీ ప్లేయర్స్ అన్నమాట వీళ్ళందరూ. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ 5, 6 అండ్ 6, 5 సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేస్తాను. అండ్ అగైన్ ఇక్కడ 5, 6 అండ్ 6, 5 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రెడిట్ రేంజ్ చూసుకున్నట్లయితే 83 to 86 ఇచ్చుకోండి. 83 to 86 కంటిన్యూ చేస్తాను. అండ్ ఇక్కడ కాంబినేషన్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ చెప్తాను కదా. సో 1 to 2 అండ్ 2 to 5, 2 to 4 పెట్టుకున్నా పర్లేదు. సో దాని తర్వాత 2 to 4 అండ్ దాని తర్వాత 3 to 6. సో 3 to 5 కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాగా మనకి కెప్టెన్స్, వైస్ బౌలర్స్ ఎంతమంది, బ్యాట్స్మెన్స్ ఎంతమంది, వికెట్ కీపర్స్ ఎంతమంది, ఆల్రౌండర్స్ ఎంతమంది అనేవి ఇక్కడ మనం ముందే రిస్ట్రిక్ట్ చేసుకోవడం వల్ల చూసుకోవచ్చు. ఇక్కడ 1325, 1334, 1433 ఇలాంటి మంచి కాంబినేషన్స్ అన్నీ సెలెక్ట్ అయ్యాయి కదా. ఈ కాంబినేషన్ నుంచి మ్యాక్సిమం మనకి డ్రీమ్ టీమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ కాంబినేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కాంబినేషన్స్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. కాంబినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఒక టీం అనేది గ్రాండ్ లీగ్ విన్ అవ్వడానికి. సో ఇవన్నీ సెలెక్ట్ చేసి కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత 12 టీమ్స్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు ఏవైతే ఇక్కడ టీమ్స్ క్రియేట్ చేసామో ఇవన్నీ హై క్వాలిటీ టీమ్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాపీ టు డ్రీమ్ 11 మీద క్లిక్ చేస్తే టీమ్ అనేది ఈజీగా వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డ్రీమ్ 11లోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అన్నమాట. చూసుకోవచ్చు మీరు మన టీజీ సాఫ్ట్వేర్లో క్రియేట్ అయిన టీమ్ అనేది డ్రీమ్ 11లో ఓపెన్ అవుతుంది కదా. సో ఓపెన్ అయిన టీమ్ని మీరు ఈజీగా పిక్ చేసుకున్న టీమ్ని ఈజీగా జాయిన్ అవ్వచ్చు అన్నమాట. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.